హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆమని నరేష్. మనాలిలో మేము చేసిన స్నో యాక్టివిటీస్ అన్నీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా. ఇది దాని తర్వాత ఆ డేలో ఏం చేసామన్నది పెడుతున్నాను. స్నో యాక్టివిటీస్ జరిగే ప్లేస్లో ఫుడ్ దొరకదని చెప్పా కదా, ఓన్లీ మ్యాగీ మాత్రమే ఉంటుంది. అక్కడి నుంచి మేము మా డ్రెస్సెస్ తీసుకున్నాం కదా రెంట్కి, అవి రిటర్న్ చేసేసి ఇంకా ఫుడ్ తినడానికి వచ్చాం. ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ నార్త్ స్టైల్లో ఎలా ఉంటుందో ట్రై చేద్దామని తీసుకున్నాం. ఓకే, టేస్ట్ యావరేజ్గా ఉంది. అండ్ దాని తర్వాత మేము జోగ్ని వాటర్ ఫాల్స్కి వచ్చాము. సౌండ్ విన్నారు కదా, వాటర్ ఫాల్స్కి చాలా దూరం నుంచే ఆ సౌండ్ చాలా పెద్ద పెద్దగా వినిపిస్తుంది. సో ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే మనం కొంచెం దూరం వాక్ చేయాలి. ఈ స్ట్రైట్ పాత్లో ఉంది కదా దాని మీద, అండ్ ఆ తర్వాత అంతా ట్రెక్ చేయాలి. ఈ ఫ్లో అంతా కొంచెం కిందనే ఉంటుంది, మరీ పైకి వెళ్ళక్కర్లేదు. కొంచెం మనము ట్రెక్ చేస్తే ఈ మాత్రం వాటర్ ఫ్లోని మనం చూడొచ్చు. చూడ్డానికి అంత కష్టమేం కాదు అనుకున్నాను, బట్ ట్రెక్ చేస్తుంటే తెలుస్తుంది ఎంత కష్టమో. హాఫ్ వరకు బాగానే ఎక్కాను, బట్ ఇంకా మిగతా హాఫ్ ఉంది అన్నప్పటికీ ఇంకా రానని చెప్పాను. నేను చూసిన వరకు చాలని చెప్పి కూర్చున్నాను అక్కడే. పైన ఇంకా బాగుంటుంది, ఇక్కడే వచ్చేసామని చెప్పి మొత్తానికి నన్ను మొత్తం కొండంతా ఎక్కించేశారు మా హస్బెండ్. మనాలి ట్రిప్కి వచ్చిన వాళ్ళలో ఆల్మోస్ట్ అందరూ ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేస్ ఈ జోగ్ని వాటర్ ఫాల్స్. ఇది యాక్చువల్లీ మార్నింగ్ టైంలో బాగుంటుందని విన్నాను, బట్ మాకు కుదరలేదు. సో ఈవినింగ్లో వెళ్ళాం మేము. నాకైతే వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం. అండ్ మనం నార్మల్గా ఒక 1 or 2 kilometers నడవడానికే చాలా ఇబ్బంది పడిపోతాం జనరల్గా, కానీ వాటర్ ఫాల్స్ చూడడానికంటే మాత్రం నేను ట్రై చేస్తాను, అంత ఓపిక లేకపోయినా సరే. మీలో ఎంతమందికి వాటర్ ఫాల్స్ అంటే ఇష్టం? కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. కాకపోతే ఈ వాటర్ ఫాల్స్ ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నేను అనుకున్నంత లేదు. బట్ ఓకే, బాగుంది, చూడొచ్చు. అండ్ ఈ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అలా పైకి వెళ్తుంటే ఆ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఇంకా కొంచెం పార్టే ఉంది, నేను ఇంకా ఎక్కలేక ఇక్కడ ఆగిపోయాను. బట్ వ్యూ చాలా బాగుంది వాటర్ ఫాల్స్. ఇంకా అక్కడ అలా కొంచెం టైం స్పెండ్ చేసాం, మంచిగా ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ క్లిక్ చేసుకున్నాం. చాలామంది ఇంకా పై వరకు కూడా ట్రెక్ చేసుకుంటూ వెళ్తున్నారు, కొంతమంది ఇక్కడే ఆగిపోయారు. ఇంకా అక్కడ అలా కూర్చొని కొంచెం సేపు టైం స్పెండ్ చేసాం మంచిగా. వాటర్ ఫాల్స్ కొంచెం తక్కువగా చూసిన వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది. బట్ నేను ఇంతకుముందు ఒక 2-3 వాటర్ ఫాల్స్కి వెళ్ళాను, అవైతే చాలా బాగున్నాయి. వాటితో కంపేర్ చేస్తే ఇది అంతగా లేదు అనిపించింది అంతే. ఇలాంటివన్నీ మనం యంగ్గా ఉన్నప్పుడే చేయగలం, ఈ ట్రెక్కింగ్స్ ఇలాంటివన్నీ. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు. తర్వాత చేద్దామన్నా కూడా మనకి టైం ఉన్నా మనీ ఉన్నా మన బాడీ అయితే మనకి సపోర్ట్ చేయదు. సో వాటర్ ఫాల్స్ అయిపోయాక ఇంకా మేము డైరెక్ట్గా మా హోటల్ రూమ్కి వెళ్ళిపోయాం. అక్కడ క్యాంప్ ఫైర్ వేశారు, మంచి మ్యూజిక్ పెట్టి. అండ్ మాతో పాటు హోటల్లో మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా, ట్రిప్కి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. సో అందరినీ ఇంట్రొడ్యూస్ చేసుకొని మాట్లాడుకున్నాం కొంచెం సేపు, మంచిగా టైం స్పెండ్ చేసాం వాళ్ళతో పాటు.
ఆ టైంలో అక్కడ టెంపరేచర్ అయితే -9 ఉంది. చాలా చలేసింది. ఇంకా రూమ్లో కూడా హీటర్స్ పెట్టుకొని ఉంటున్నాము. దిస్ ఈజ్ అవర్ డే 2 ఇన్ మనాలి. మీకు నచ్చిందా ఈ వీడియో? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.